హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను మీతో. ఈరోజు మార్నింగ్ నేను గోకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ ఈ రెసిపీ మన యూట్యూబ్లో లేదు. ఫస్ట్ టైం నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఏం లేదండి, చాలా సింపుల్. ఒక 4 to 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక 6 to 7 గార్లిక్ క్రష్ చేసుకొని వేసేసుకొని, గోకరకాయ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మగ్గనిచ్చడానికి వదిలేయాలండి. అది మగ్గుతూ ఉంటుంది. నాకు ఆ సైడ్ అన్నం కూడా అయిపోయింది. అన్నం వంచేస్తాను. అన్నం ఎప్పుడు కూడా నేను వంచుతాను కుక్కర్లో. రైస్ కుక్కర్స్లో, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్లో అస్సలు పెట్టను. నాకు నచ్చదు. అందులో ఎందుకో ఉడకదు అన్నం అనిపిస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ మా పాప లేచింది, గుడ్ మార్నింగ్ చెప్తుంది. సో నేను వెళ్ళి బ్రష్ చేసుకుంటున్నాను. అయితే అక్కడ నాకు అన్నం అయిపోయింది, దమ్ముకు పెట్టేశాను. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి 3 to 2 minutesకి ఒకసారి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నాకు అన్నం అయిపోయింది, దించేసాను నేను పక్కకి. సో నేను అన్నం అయిపోయాక ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ వదులుతాను. ఎందుకంటే కొంచెం అన్నం చల్లారుతుందని. వేడివేడి అన్నం కలిపి పెట్టలేం కదా పిల్లలకి స్కూల్కి. సో ఈరోజు మా పాపకి పెరుగన్నం పెడుతున్నాను. అందులోనూ కూడా రైస్ చల్లగా కావాలి నాకు. అందుకని కొంచెం మూత తీసి పెట్టాను. మనకి మధ్య మధ్యలో కూరకి కలుపుతూ ఉండాలి. ఈలోపు నేను కూర అవుతుందని ఇల్లు ఊడ్చేస్తున్నాను. కిచెన్, బెడ్రూమ్ అయిపోయింది. మా పాప, చిన్న పాప ఇంకా లేవలేదు. తను లేసేలోపే నా పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి, లేదంటే అస్సలు పని చేయలేదు. ఇంకా నాతోనే ఉండు. బ్రష్ చేయదు, స్నానం చేయదు, చాలా క్రాంకీగా చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? చిన్నపిల్లలు నాకు కామెంట్ చేయండి. మేబీ సైకలాలజీ ప్రకారం ఆలోచిస్తే అందరు చిన్నపిల్లలు అందరి ఇళ్ళలో ఇలానే ఉంటారండి. చాలామంది నేను యూట్యూబ్లో కూడా చూశాను. మా పిల్లలు ఇంతే సతాయిస్తూ ఉంటారని చెప్పారు. సో చాలా వరకు చిన్నపిల్లలు అందరూ అంతే ఉంటారేమో. మా పాప కూడా అంతే. తను లేసేలోపు నేను పని చేసేసుకోవాలి. సో ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు ఊడుస్తుంటే మా పెద్ద పాప ఏం చేసిందంటే అవతల మా చిన్న పాపని లేపేసింది అనమాట. అసలు లేపదు, తన జోలికి వెళ్ళదు, కానీ లేపేసింది. నాకు చాలా కోపం వచ్చేసింది. అసలు తను లేస్తే నాకు పని అవ్వదు అని. ఇంకా తనని ఓదార్చడానికి ఏం చేయాలి, తప్పదు. ఇంకా మార్నింగ్ టీవీ పెట్టి బొమ్మలు పెట్టి చేశాను. తను సైలెంట్గా కూర్చుంది. లేకపోతే అస్సలు పని అన్నది చేయనివ్వదు. అవతల నేను ఇంటి పని, వంట పని చేస్తుంటే అవతల మా పెద్ద బాబుకి బ్రష్ స్నానం చేపిస్తున్నారు. ఆయన హెల్ప్ చేస్తేనే నాకు మార్నింగ్ అవుతుందండి. లేకపోతే అస్సలు కుదరదు. ఇద్దరు పిల్లలతో ఒక్కదాన్నే కదా, హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇవన్నీ చేసే వరకు తను మాత్రం స్నానం చేసి బ్రష్ చేయించి తనని రెడీ చేస్తారు. తను రెడీ అయ్యేలోపు నేను ఇవన్నీ చేసేసుకోవాలి ఫటాఫట్మని. టైం అస్సలు సేవింగ్స్ ఉండదండి. ఎండాకాలం కదా, కొంచెం ఏంటంటే టైం స్లోగానే వెళ్తుంది. బట్ మనం ఎంత స్లోగా వెళ్ళినా కూడా ఈ పనులు మాత్రం తరగవండి బాబు. చేస్తుంటే చేసే కొద్దీ పనులే పనులు అసలు ఒకటి తర్వాత ఒకటి. సో నేను మార్నింగ్ లేచినప్పుడే ఫస్ట్ బయట ఊకేసి ముగ్గేసేస్తాను. ఆ ముగ్గేసాక ఫేస్ వాష్ చేసుకొని, ముఖం కడుక్కొని, కొంచెం వాటర్ తాగాక అప్పుడు ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను. ఇప్పటివరకు అయితే బయట ఊడకుండా ఉండకూడదు కదా. సో మార్నింగ్ బయట ఊడ్చేస్తాను. ఇక్కడ మా ఆయన ఏమంటున్నారంటే, మా ఆయన వచ్చారు, చూస్తున్నారు ఇల్లు ఊడ్చేది వీడియో కూడా పెడుతున్నావా అని. పెట్టాలనిపించింది పెడుతున్నాను అని చెప్తున్నాను. సో ఇక్కడ కూర అవుతుంది. ఇందులో నాకు బెండకాయ సాంబార్ కూడా చేస్తున్నాను ఈరోజు. నేను ఫస్ట్ టైం రెసిపీ ట్రై చేస్తున్నాను. చూడండి, నాకు చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. మా పిల్లలు ఇద్దరు చాలా చక్కగా తిన్నారండి ఈరోజు ఫుడ్. మా పాప కూడా ఎంత బాగుందని, మా చిన్న పాప కూడా అడిగింది, నాకు సాంబార్ అన్నం కావాలి అని. నాకు చాలా బాగా అనిపించింది. అంటే పిల్లలు కడుపు నిండా తింటే చాలు కదండి మదర్స్కి. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఏదో సాధించేసామన్నంత సంతోషంగా వచ్చేస్తుంది, అంతే కదా. సో మా పిల్లలు చాలా బాగా తిన్నారు. ఇతలా కుక్కర్ పెట్టాను నేను పప్పు కోసమని, కానీ మా ఆయన పాలు తీసుకొచ్చారు. నాకు ఫస్ట్ కాఫీ పెట్టి అన్నారు. సో నేను అందుకే కుక్కర్ దించేస్తున్నాను. కుక్కర్ కూడా నాకు చాలా సతాయిస్తుంది. రబ్బర్ ఖరాబ్ అయ్యి ఫ్రిడ్జ్లో పెడితే లీక్ అవ్వదు అన్నారు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లీక్ అవుతుంది. నాకు రబ్బర్ మార్చాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికి. ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. రబ్బరు మార్చకుండా కొన్ని రోజులు నడపాలనుకుంటున్నాను. రబ్బర్ మార్చకుండా కూడా అట్లా అవుతుందేమో. ఇక్కడ మనకి కూర అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్.
సో ఇప్పుడు మనకి అయిపోతుంది, ఇంకో 10 నిమిషాల్లో దింపేస్తాము అనగా కొంచెం పసుపు, మనకి కారంకి మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని దాన్ని 10 నిమిషాలు మళ్ళీ మగ్గించాలండి. ఎంబడే పని చేయొద్దు. ఆ పచ్చి కారము పసుపు పచ్చి వాసన పోవాలి మంచిగా. అవి వేసాక ఎంత మగ్గితే అంత రుచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కూర మెత్తగా ఉండాలి. ఇట్లా ఎండిపోయి డ్రైగా అవ్వద్దు అనమాట ఫ్రై అనేది. అప్పుడు బాగుంటుంది. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం మూత పెడతాం కదా, ఆ మూత తీసేటప్పుడు ఒక ఆవిరి నుంచి వాటర్ వస్తుంది కదా, అది అందులోనే ఉంచనియండి, బయట పడేయకండి. ఆవిరిని అందులోనే వెండి, అదే సరిపోతుంది. అదే దానివల్లనే కుక్ అయిపోతుంది మొత్తం కూర అంతాను. ఇక్కడ నాకు కూర కలిపేసాను, మూత పెట్టేసానని. మా పాపకి టిఫిన్ కిందకి ఎలాక్స్ అడిగింది అనమాట. పాలు వేడిగా ఉన్నాయని పాలు గ్లాస్లో తీసి ఇట్లా చల్లారుస్తున్నాను. గిన్నెలో పెట్టి చల్లనీళ్ళు పెట్టి. ఎక్కువ వరకు మా పాప అయితే ఏమీ చెప్పదు నాకు ఇది కావాలి అని. నేను ఏది మార్నింగ్ చేస్తే అది పాపం సైలెంట్గా తినేస్తుంది. ఈరోజే అడిగింది, నాకు పెరుగన్నం కావాలమ్మా, కెలాక్స్ కావాలమ్మా, తినాలనిపిస్తుందని. సో మా పాపకి పెరుగన్నంకి అన్నం చల్లారేస్తున్నాను. వేడివేడి అన్నంలో ఎప్పుడు కూడా పెరుగన్నం కలపకూడదండి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో అన్నం చల్లారాక రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అన్నము. ఎంత పెరుగు చల్లగా ఉంటుందో అన్నం కూడా అంతే చల్లగా ఉండాలి. అప్పుడే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. సో పాలు అయిపోయినాయని తీసేసి నేను పప్పు పెట్టేసాను. మళ్ళీ చూడాలి సరే ఎలా వస్తుందో పొంగకుండా. కూర కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే మాడిపోతుంది. కూర ఎంత మంచి వాసన వస్తుందో ఉడికేటప్పుడైతే, అప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుందండి. ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మన యూట్యూబ్లో కూడా లేదండి రెసిపీ, మీరు వెతకొచ్చు. సో చాలా సింపుల్ కర్రీ, చాలా ఫ్రైస్కి, మనకి సాంబార్కి కానీ, పెరుగు చారుకి కానీ, లేదా రసంకి కానీ, చింతపండు చారుకి కానీ సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్ట్. పిల్లలు ఎంత ఇష్టంగా తినేస్తారో ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. అవునక్క అని మీరే కామెంట్ చేస్తారు. ట్రై చేసి చెప్పండి. ఇందాక పాలు పెడితే మా ఆయన వాష్రూమ్కి వెళ్ళిపోయారు, మళ్ళీ పాలు వేడి చేస్తున్నాను కాఫీ కోసం అని. సో ఇలా పాలు వేడవుతూ ఉంటాయి. మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాలనిపిస్తుందండి నాకైతే. మన ఈ స్కూల్ పిల్లల గురించి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే చాలా న్యూస్లో వస్తున్నాయి, నేను చూస్తున్నాను. పిల్లలు పట్ల అఘాయిత్యాలు చేస్తున్నారు. దయచేసి పిల్లలకి ఇంట్లో నుంచే వెళ్ళేటప్పుడు ఇది మంచి చెడు తప్పు ఉప్పు చెప్పండి. డైలీ చెప్పండి, ఒక్కరోజు కూడా కాదు, డైలీ చెప్పాలి వాళ్ళకి. ఎవరు పిలిస్తే వెళ్ళొద్దు, ఎవరు మాట్లాడితే మాట్లాడొద్దు, ఎవరేమి ఇచ్చినా తీసుకోవద్దు అనే విషయాలు వాళ్ళకి తెలియాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి బుర్రకెక్కించాలి. ఆడపిల్లలు అందులోనూ చాలా జాగ్రత్తగా మనమే చూసుకోవాలండి. తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి సొసైటీ నుంచి, ఇలాంటి రాబందుల నుంచి. చిన్న పాప అండి, తన స్కూల్లో చదువుతున్న పాపని పీటీ సార్ అంట తనని పాడు చేసి ప్రెగ్నెంట్ చేసేసారంట. మా న్యూస్ వింటుంటే అసలు ఒళ్ళంతా ఎట్లనో అయిపోయింది. ఒక తల్లిగా ఎంత ఏడ్చానో నేను. నాకు 2 ఆడపిల్లలు. బయటకి స్కూల్కి పంపించాలంటే స్కూల్లో కూడా వాళ్ళకి సేఫ్టీ లేదంటే ఇంకెక్కడ బతుకుతారండి ఆడపిల్లలు చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ బతుకుతారు ఇంకా ఆడపిల్లలు? దయచేసి ప్లీజ్ పేరెంట్స్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ న్యూస్లో చూస్తున్నాం కాబట్టి మనమే ఫస్ట్ మనం స్కూల్ ప్రిన్సిపల్తో కానీ, టీచర్స్తో కానీ, ఆ వాచ్మెన్తో కానీ ముందు కాంటాక్ట్ మంచిగా పెట్టుకొని చూసుకోవాలి. ఏ తేడా వచ్చినా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టము. ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి కాబట్టి 1కి 10 సార్లు మీ స్కూల్లో జాగ్రత్తలు తీసుకున్నది. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏ స్కూల్కైనా చెప్పే హక్కు అధికారం మనకుంది. మన పిల్లలు అంటే మన జీవితం, రేపటి భవిష్యత్తు వాళ్ళు మనకి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి. సో మా పాపకి బాక్స్ కట్టేశాను. మా పాలు కూడా వేడైపోయి బాక్స్ కట్టేటప్పుడు ఫ్రై చేసాను చూడండి పైన. సో పాపకు తెలియదు నేను ఫ్రై చేసేసానని. తను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, అమ్మ నాకు ఫ్రై చేసావా, చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని నన్ను హగ్ చేసుకుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతే కదండి, పిల్లల హ్యాపీనెస్సే మనకి బూస్ట్ అనమాట. ఇంకేం అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ తిరుగుతూ మన కళ్ళ ముందు ఉంటే చాలు. ఆ న్యూస్ విన్నప్పటి నుంచి చాలా భయం వేస్తుంది. అసలు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేస్తుందంటే ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మా పాప రెడీ అయిపోయింది. తను బాయ్ చెప్తుంది చూశాను. మా చిన్న పాప టీవీ చూసుకుంటుంది, బాయ్ కూడా చెప్పట్లేదు. కిస్ పెట్టమంటేనే పెట్టింది, లేకపోతే పెట్టదు. వెళ్ళిపోతుంది మా పాప రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. సో నేను ఇవంతా క్లీన్ చేసేసుకుంటాను.
అన్నీ తీసేసి నేను ఇక సాంబార్ చెప్పాను కదా, సాంబార్కి రెడీ చేసుకుంటాను. పప్పు కూడా ఉడికిపోయింది, పర్లేదు, ఎలాగోలాగ వచ్చింది విజిల్ అయితే. అది మొత్తం చూసారా, గ్యాస్ అంతా పొంగిపోయింది మొత్తం. ఆ పప్పు అంతా నెదుముకొని మంచిగా సాంబార్కి నాకు చేయడానికి అంటే లైక్ మీడియం సైజ్ గిన్నెలు ఏం లేక నేను పెద్ద కుక్కర్ పెట్టి చేసేసానండి. గిన్నెలు ఉంటే మీరు గిన్నెల్లో చేసుకోండి. సో ఇందులో ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్ పొడుగ్గా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము బెండకాయలు ఏంపి తీసేసేయాలండి. జస్ట్ 2 మినిట్స్ అట్లా జస్ట్ కలర్ మారినాక ఏంపి తీసేయాలి. ఎక్కువసేపు ఉండొద్దు, హై ఫ్లేమ్ మీద వేయించాలి, లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. 2 మినిట్స్ కంటే ఎక్కువ వేయకపోద్దు. తీసేసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి వేయింపుకోవాలి. ఉప్పు వేయద్దు, చూడండి ఉల్లిగడ్డలు వేగుతాయని ఉప్పు వేస్తాం కదా మనం కొన్ని రెసిపీస్లో, ఇందులో వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉల్లిపాయ జస్ట్ మెత్తగా అయితే చాలు, అంతే. పచ్చిమిర్చి ఉల్లిపాయ మెత్తగా అయినాక అప్పుడు మనం ఇందులోకి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా కదా, 3 మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ ఇవి కొంచెం వేగినాక టొమాటోస్ వేసేసి, టొమాటోస్ కూడా కొంచెం మెత్తపడాక అప్పుడు బెండకాయ కూడా వేసేసాను. బెండకాయ వేసేసి, బెండకాయని వేసినాక ఇంకా మెల్లి కలపాలండి, లేకపోతే విరిగిపోతాయి ముక్కలు, మెత్తగా అయిపోయి ముక్కలు చిట్లిపోతాయి. సో బాగోదు. సో బెండకాయ వేసాక మనము చింతపండు నానబెట్టుకోవాలి కదా సాంబార్కి. చింతపండు ఏదైతే గుజ్జు ఉంటుందో అది కూడా పిండి వేసేసుకోవాలి. పిండి వేసేసుకున్నాక చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాక మనకి ఈ పప్పు మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పు, అది కూడా వేసేసేయాలి. అది కూడా వేసినాక మనకి తగినన్ని నీళ్ళు, ఎన్ని నీళ్ళు పడతాయో ఆ నీళ్ళన్నీ పోసేసుకొని మంచిగా కలుపుకొని అందులోకి నీళ్ళు పోసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, సాంబార్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ సరిపోయేటట్టు మీకు తగినంతగా, మీ చేసుకున్న క్వాంటిటీకి తగినంతగా వేసుకొని మసాలానివ్వాలి. ఇంకా మూత పెట్టేసి మసాలాని ఇచ్చినాక మూత మసిలడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మూత తీసేసాక 20 నిమిషాలు మరగబెట్టుకోవాలండి. మరగబెట్టాక ఇంకా మనకి సైడ్ పక్కన తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేసేసుకున్నాక ఇప్పుడు ఏదైతే మరుగుతుందో మూత పెట్టి తీసామని చెప్పాను కదా, మూత పెట్టాక మరగడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను, బెల్లం ముక్క వేసుకొని సో మసాలా ఇచ్చాక తాలింపు వేసేసుకోవడమే, అంతే. సాంబార్ అయిపోతుంది. ఎంత టేస్టీగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసాం కదా, చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా, నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఫస్ట్ టైం రెసిపీ ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు గోకరకాయ ఫ్రై, ఈ సాంబార్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సజెషన్స్ కూడా ఇవ్వండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి. నేను స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీడియోస్ కొంచెం ఫోన్లో తీస్తున్నా కదా, క్లారిటీ లేకపోయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్, ఏమనుకోకండి. ఇది నా రిక్వెస్ట్. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. ఇంతటితో ఈ వీడియో, ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయిపోయిందండి. తర్వాత స్నానం చేసి పిల్లలకి దీపం పెట్టుకొని, పాప నేను తినాలి, చిన్న పాప నేను. సో ఇంతటితో ఈ వీడియో అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంతటితో అయిపోతుంది. బాయ్ బాయ్.